ఎస్ మనకు సో వెరీ ఫెంటాస్టిక్ మెసేజ్ కదా మేడం ఇచ్చారు. సో ఈ భూమి మీద శ్రమకు మించిన ఆయుధం లేదు. శ్రమని బానిస అయితే విజయం నీకు సొంతమవుతుంది, అవునా కదా? సో శ్రమని ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది. కొన్ని దగ్గర డిఫరెంట్గా చెప్తారు, అవునా కదా? కానీ ఇప్పుడు చాలామంది శ్రమ పడిన వాళ్ళందరి యొక్క వాక్ జరిగింది మీకు ఇక్కడ, క్యాట్ వాక్ జరిగింది కదా, సక్సెస్ వాక్ అది, అవునే కదా? మీ కళ్ళ ఎదురుగా సక్సెస్ వాక్ జరిగింది, మీరు కూడా చేయొచ్చు. సో అది మీరు నమ్మాలి, అవునే కదా? నమ్మాలంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నమ్మకం మన ఎట్లా ఉండాలంటే, సో మనకు నమ్మకము ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, మనకు తిరుపతి వెళ్తున్నాడు ఆయన. తిరుపతి 7 కొండలు ఎక్కాడు. 7 కొండలు ఎక్కుతుంటే అనుకోకుండా చీకటి అయిపోయింది. చీకటి అయిపోయిన తర్వాత ఆ చీకట్లో మనకు అనుకోకుండా కాళ్ళ మీద ఎక్కడో తీసి కాళ్ళు ఎక్కడో వేసేసిండు. టక్కని జారుకు కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత అట్లా చేసుకుని ఇట్లా అనేసరికల్లా ఒక కొమ్మ దొరికింది. కొమ్మ గట్టి పట్టుకుని ఇట్లా నిలబడి ఉన్నాడు అనమాట. సో నిలబడి ఉండేసరికి ఒక్కసారిగా కోపం, బీభత్సమైన కోపం. అరే నేను దేవుని దగ్గరికి వచ్చినా కదా, నువ్వు నన్ను చంపేసేటట్లున్నావు కదా అనుకో చెప్పి, దేవుడా నువ్వే నా దిక్కు, నువ్వు నన్ను ఎట్లయినా కాపాడు, నన్ను ఎట్లయినా కాపాడని చెప్పి ఒకటే ఆర్తనాదాలు, ఏడుపులు, కేకలు అని చేస్తున్నాడు. సరే కేకలు చేయగానే హఠాత్తుగా వెంకటేశ్వర స్వామి వచ్చానమాట. స్వామి వచ్చినమాట. వచ్చి నాయన నీకేం కావాలి, వరం కావాలి, కోరుకో నాయన అంటాడు. స్వామి నా యొక్క స్థితి చూసినావు కదా, నా స్థితి చూసినావు, నీ చచ్చిపోయేటట్లున్నా. చాలామంది అంటారు, ఏమంటారు, నాకు చాలా బీదగా ఉన్నా నేను అంటారు కదా. అట్లా నా స్థితి చూసినావు కదా, నువ్వు నన్ను ఎట్లయినా చేసి గట్టెక్కించాలి, నా ప్రాణం కాపాడాలి అంటాడు. సో ఇమీడియట్గా అనగానే సరే అయితే నీ ప్రాణం కాపాడాలి కదా, ఆ కొమ్మ వదిలేసి అంటాడు. నీ ప్రాణం కాపాడాలి కదా, ఆ కొమ్మ వదిలేసాయి. మరి ఇదేంది, నేను అట్ట చేసి ఎంత కష్టపడి కొమ్మ పట్టుకుంటే బతికితే నేను నాకు కొమ్మ వదిలేయమంటాడు. ఏం తప్ప అనుకో చెప్పి నాకు ఒక్కటే ఈయనకి నమ్మబుద్ధి లేదు. అరే నాయన నేను వెంకటేశ్వర స్వామిని, దేవుని నేను రక్షించడానికి వచ్చినానని చెప్తాడు. అయినా నమ్మడు. సరే స్వామి నువ్వు నా మీద పాపం మీద ఉన్నట్లున్నావు, నీ మాట నేను ఎన్నో అని చెప్పాను. కానీ ఆయన అదృశ్యం అయిపోతాడు. అదృశ్యం అయిపోగానే రాత్రి 11 గంటలు పడతాడు కదా, 11 నుంచి ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా అనుకొని సాయంత్రం అంటే సాయంత్రం కాదు, ఎర్లీ మార్నింగ్ 4-5 అవుతుంటుంది. అయ్యే టైకల్లా కొద్దిగా మనకు వస్తుంటుంది వెలుతురు వచ్చేసరికి ఇలా పట్టుకుని ఉంటాడు కదా, వేలాడుతుంటాడు కదా, కొద్దిగా ఇలా కాళ్ళకి ఇలా చూస్తుండగానే భూమి కనిపిస్తుంటుంది. అప్పుడే కనిపించేసరికి ఆ భూమికి ఆ కాళ్ళకి ఎంత తేడా ఉంటుంది, ఇంతే జాన ఒక అడుగు ఉంటుంది అంతే. అంటే అర్థమైందా? 11 నుంచి సాయంత్రం 5 వరకు చచ్చిపోతావా అంటే ఆ కమ్ము వదిలేరా అంటే బతుకుతావరా నాయన అనుకో చెప్పిండు. కానీ అది ఆయన ఏం చేసిండు, నమ్మలే. సో ఇప్పుడు నేనేం చేసినా మీకు బెస్ట్ బిజినెస్ అవకాశం ఇవ్వగానే, సార్ మీరు బిజినెస్లో మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, కార్లు వస్తాయి, కానీ వస్తాయా అంటే ఫస్ట్ నమ్మకం కుదరదు, అవునా కదా? సో నేనేమంటున్నా అంటే ఈ బిజినెస్కి కావాల్సిన నమ్మకం. మీ అప్లైన్ ఎవరైతే మీరు గట్టిగా నమ్మగలుగుతారో మీరు అంతా ఫాస్ట్గా సక్సెస్ కాగలుగుతారు. సో నమ్మిన వాళ్ళు ఇప్పుడు యొక్క రిజల్ట్ మీరు చూశారు కదా. సో నమ్మిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు వాళ్ళ యొక్క సక్సెస్ మాట్లాడుతున్నారు. ఒకటి. రెండవది ఏంటంటే ఎక్కడ పని చేయాలో తెలుసుకోవాలి. ఎక్కడ పని చేయాలో తెలియజేయలేదు అనుకో మీకు సక్సెస్ రాదు. ఎట్లా అంటే కొన్ని తాబేళ్ళు ఏం చేసినాయంటే పిక్నిక్ ప్లాన్ చేసినాయి తాబేళ్ళు. సో తాబేళ్ళు అంటే ఎంత ఫాస్ట్గా ఉంటుందో తెలుసు కదా, స్లో ఉంటాయి. సో ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళాలంటే సుమారుగా 150 సంవత్సరాలు నడిస్తే పిక్నిక్ వెళ్తాయి. సో ఈ క్రమంలో తాబేలు అన్నీ వెళ్తాయి. సో ఒకసారి తాబేలు ఉంటుంది, ఒకసారి తాబేలు. సో అది 150 సంవత్సరాల కంటే ఆల్మోస్ట్ అది 50 సంవత్సరాలకే పరిగెత్తి వెళ్ళగలుగుతారు అనమాట. 50 సంవత్సరాల వరకే వెళ్ళగలుగుతారు అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే తాబేళ్ళు అన్నీ పిక్నిక్ ప్లాన్ చేసుకున్నాయి. ఈ తాబేళ్ళు వెళ్ళి పిక్నిక్ దగ్గరికి వెళ్ళి పిక్నిక్ సరే అనుకొని చెప్పి వంట స్టార్ట్ చేద్దామనే క్రమంలో ఉప్పు మర్చిపోతాయి, సాల్ట్ మర్చిపోతాయి. ఉప్పు మర్చిపోతే మళ్ళీ ఎక్కడికి తీసుకుని మళ్ళీ 150 సంవత్సరాలు వెళ్ళాలి కదా, మళ్ళీ 150 సంవత్సరాలు.
సో ఈ 150 సంవత్సరాల్లో వెళ్ళాలంటే కష్టమైపోద్ది, ఉసార్ తాబేలు పంపిద్దాం. ఉసార్ తాబేలు పంపిస్తే 70 సంవత్సరాల్లో తెచ్చేస్తారు కదా, సో 50 సంవత్సరాలకి తెచ్చేస్తారని చెప్పి సరే పంపిస్తాడు. సరే పంపిస్తే అప్పుడు ఆ ఉసార్ తాబేలు ఏమంటుందంటే, అట్ట కాదు, నాకు ఇక్కడ ఎందుకంటే నేను వెళ్ళి వచ్చేసరికల్లా ఇక్కడ బండి ఉంది, రొట్టె ఉంది, ఇక్కడ ఈ రొట్టె ఈ ముసలి తాబేలు తినేస్తుంది. నేను వెళ్ళి వచ్చేసరికల్లా ముసలి తాబేలు రొట్టె తినేస్తుంది. సో అందుకని నాకు ఆ ముసలి తాబేలుతో నాకు ఒట్టేయిపిస్తే నేను వెళ్ళొస్తా, ఆ రొట్టె తిననని నాకు ఒట్టేయిపించాను అని అంటాడు. సరే అనుకొని చెప్పి అట్లా కాదని చెప్పి కొంతమంది కలిసి ఒట్టేయిస్తారు ఆ ముసలి తాబేలుతోని. నాకు ఎంత ఆకలేదు కానీ నేను ఆ బండి ముట్టనని చెప్పి ఇట్లా మనకు ఒట్టేయిపిస్తారు. ఒట్టేయిపించగానే వెళ్తారు. ఇట్నుంచి 50 సంవత్సరాలు, మళ్ళీ అట్నుంచి 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయిపోయింది, అయినా కానీ రాలేదు తాబేలు. 120 సంవత్సరాలు అయింది, అయినా రాలేదు. 150 సంవత్సరాలు అయిపోయిన రాలేదు. 200 సంవత్సరాలు అయిపోయింది, అయినా రాలేదు. అరే ఈ ముసలి తాబేలు బీభత్సమైన ఆకలేసేస్తుంది, ఏం చేయాలి ఈ తాబేలు ఏం చేయాలని చెప్పి జస్ట్ ఇట్లా ఆ బండి మీద ఇట్లా రొట్టె మీద ఇట్లా చెయ్యగానే ఆ వెనక నుంచి ఆ చెట్టు వెనక నుంచి టక్కున గెంతి చూసినావా, ఇట్లా ఏదైతే ముసలి తాబేలు ఉందో ఎమ్మటి గెంతి చూసినావా, నా ముసలి తాబేలు రొట్టె తినేటట్టు ట్రై అయ్యేది చెప్పి ఇమీడియట్గా వస్తుంది అనమాట. సో అర్థమైందా, 200 సంవత్సరాల చెట్టు వెనక చూస్తుంది ఇట్లా ఆ బండ తింటుందా లేదా, బండ తింటుందా లేదని చెప్పి. సో చాలా మంది హుషారుగా ఉండే వ్యక్తుల గురించి ఆలోచిస్తారు. హుషారుగా ఉండే వ్యక్తుల గురించి ఆలోచించద్దు, వాళ్ళ డ్రీమర్స్ గురించి ఆలోచించండి. అర్థమవుతుందా, లైఫ్లో ఏదైనా సాధించాలని ఒక కసి ఉండే వాళ్ళతో మీరు పనిచేయండి. హుషారు తాబేలతో పనిచేయద్దు. మన క్యాండిడేట్స్ అవసరం లేదు, ఎలక్షన్కి వెళ్ళొద్దాం. అవసరమేనా సార్? ఈ క్యాండిడేట్ రాగానే మొత్తం జనగా మొత్తం జాయిన్ చేస్తాడు సార్. ఈ క్యాండిడేట్ రాగానే మొత్తం వరంగల్ మొత్తం జాయిన్ చేస్తాడు సార్. వీళ్ళు క్యాండిడేట్లు మనకు వద్ద క్యాండిడేట్ వాళ్ళకి ఎలక్షన్కి వదిలేద్దాం. అర్థమవుతుందా? సో మనకు కావాల్సింది ఎవరు? కళలు కనే వాళ్ళు కావాలి. కళల గురించి ఏదైనా చేద్దాం, చావరేవో చేద్దామని అని డిసైడ్ అయిన వాళ్ళు కావాలి. డూ ఆర్ డై అట్లా డిసైడ్ అయిన వాళ్ళు కావాలి. ఒక విషయం చెప్పండి, డై అవసరం లేదు, డూ చేయండి. ఎవరి గురించి చేయాలి? మన గురించే. ఇప్పుడు ఒక్కసారి చూడండి, మన ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది, మనకు జాబ్ అయితే ఆ ఫంక్షన్కి వెళ్తామా? సో దూరం చుట్టం వెళ్తామా? వెళ్ళము, ఎందుకంటే జాబ్ ఇంపార్టెంట్. అదే వెస్టేజ్ అనుకో ఏం చేస్తాం? వాళ్ళు అసలు మల్లేష్ అన్నాడు కదా, వాళ్ళ సొంత చుట్టం, నాకు ఇద్దరు కలిసి మాట్లాడు. ఆయన పెళ్ళికి వెళ్ళకపోతే నాకు ఎట్లా నాకు తెలిసి ఉంటే కూడా ఆయన ఎదురుకి వెళ్ళినా కూడా నాకు తెలిసి గుర్తుపట్టాడు. అలాంటి ఫంక్షన్ కూడా టైం ఇస్తాం. అర్థమవుతుందా? సో మీరు ఎక్కడ ప్రయారిటీ ఇవ్వాలో, ఎక్కడ టైం ఇవ్వాలో ఇంపార్టెంట్. పిల్లవాడికి బట్టలు ఎప్పుడు కొంటాం? మన డ్యూటీ టైంలో కొంటామా? ఫ్రీ టైంలో కదా కొనేది. ఏడంటే ఏది చెప్పినా సాకే. సార్ నాకు అక్కడ పని ఉంది సార్, నాకు ఆ ఫంక్షన్ ఉంది సార్, నాకు అక్కడ ఉంది సార్, నాకు అక్కడ ఇక్కడ ఉంది సార్. మీరు నెలాఖరికి వచ్చి చెక్ కూడా అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటుంది. నెలాఖరికి వచ్చి చెక్ మీకు కూడా ఏం చేస్తుంది? అట్లనే వస్తుంది. సో కొంతమంది వాళ్ళ యొక్క కొన్ని సాక్రిఫైసెస్ చేస్తారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద చెక్కులు తీసుకోగలిగారు. అవునా కదా? సో ప్లాన్ చేయండి. సో నేనేమంటున్నానంటే, మీరు ఫాస్ట్గా మీరు మిషన్ గోవా ప్లాన్ చేయగలిగితే డిసెంబర్ వరకే మీరు కార్ తీసుకోవచ్చు. గోవా ప్లాన్ చేస్తే డిసెంబర్ వరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కార్ తీసుకోవచ్చు. గోవా ట్రిప్ ప్లాన్ చేయాలి. అండ్ నెక్స్ట్ బాలి ట్రిప్ ప్లాన్ చేస్తే మీ ఇన్కమ్ మినిమం 2 lakh ఉంటుంది. మీకు యాక్చువల్గా ఒకసారి భూతల స్వర్గం ఇండోనేషియా అంటే. సో చుట్టూ సముద్రం ఉంటుంది, లోపల ఒక దీవి ఉంటుంది. ఆ దీవిలో మనకు ఈరోజు మనకు క్రౌన్ అండ్ అబవ్ వాళ్ళకి అక్కడ ఇస్తుంది మనకు. సో డిసెంబర్ వరకు క్రౌన్ అయ్యారనుకో ప్రతి ఒక్కరు రావచ్చు. సో ప్లాన్ చేయొచ్చు లేదా? సో దానికి ఏం చేయాలంటే ఒక 6 స్టెప్స్ చేయాలి. సో ఈ 6 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఏం కావాలి? కోర్. సార్ కోర్ కావాలి. కోర్ ఎట్లా కావాలి? సో కోర్ ఎట్లా కావాలంటే, మనకి ఇక్కడ వచ్చేసరికి 100 + 60 160 PV చేస్తే కోర్ అవుతాం. అవునా కదా? సో కోర్ చేస్తే మన
మనకి ఎంత 5,000 రూపాయలు అవుతుంది, అవునా? 5,000 రూపాయలు అవుతుందా లేదా? సో 5,000 రూపాయలు 12 నెలలకి ఎంత? 60,000 రూపాయలు. 60,000 రూపాయలు ఇంటూ 2 సంవత్సరాలు ఎంత? 1,20,000 రూపాయలు. 1,20,000 రూపాయలు దాచిపెట్టి మీరు ఏమైనా కోటీశ్వరులు అవుతారా? 1,20,000 పెట్టి దాచిపెట్టి కోటీశ్వరులు అవుతారా? ఏం సార్ ఇంక కోటీశ్వరులు అవుతారు అనుకోండి, వాళ్ళు ఎవరో నుండి చేయొద్దండి చెప్తా, ఎత్తండి చేయొద్దని చెప్తా. చాలా మందికి కంటి ముందు నుంచి కాకరకాయలు, వెనకాల నుంచి మాత్రం గుమ్మడికాయలు ఇస్తారు, అవునే కదా? ఒక్కసారి ఆలోచించండి, ఏంటి సార్ ఆ మాట అంటే, మీరు 10 రూపాయలు రీఛార్జ్ చేస్తే 4 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది, 6 రూపాయలు టాక్ టైం వస్తుంది, అవునా కదా? అది పట్టించుకోరు మీరు, అవునా? కానీ 500 రూపాయలు రీఛార్జ్ చేస్తే 500 రూపాయలు టాక్ టైం వస్తుందా లేదా? అది డబ్బులు ఉన్నోడి దగ్గరకే డబ్బులు వస్తాయి, అర్థమవుతుందా? సో నాయన బిజినెస్ చేస్తున్నావు, కోర్ చేసుకోనంటే కోర్ చేసుకున్నప్పుడు నీకు ఈ బెనిఫిట్ ఎట్లా వస్తుంది చూద్దాం. సో కోర్ చేసుకున్నప్పుడు 3 నెలలకు మీరు 1,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చు చూడండి. రెండో స్టెప్, మీరు 20 కోర్స్ చేయండి. ఏం చేయాలి? 20 కోర్స్. సార్ ఎట్లా 20 కోర్స్? 20 ఇంటూ 160 PV ఎంత అవుతుంది? 4,000 PV అవుతుంది, అవునా సార్? 4,000 PV 2వ తారీఖున అయితే సార్ 4,000 PV 2వ తారీఖున అయితే మంత్ ఎండింగ్ ఎంత PV అయితే సార్? 30,000 40,000 PV. సో సార్ అలాంటి తీసుకున్నాడు కాబట్టి తెలుసు సార్కి, అర్థమవుతుందా? ఇప్పుడు 4,000 PV ఫీడ్ అయితే వీళ్ళందరూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇట్లా ఏమవుతారు? ఇట్లా జూలు విదిలిస్తారు. మన నరేష్ సార్ జూలు విదిలిస్తాడు కదా అప్పుడప్పుడు, అవునా కదా? రవికుమార్ సార్ అట్లా ఎక్కడ ప్లాన్ ఉంది, ఎక్కడ చెప్పండి సార్, ఎక్కడ ప్లాన్ ఇట్లా కొట్టుకొని కబడ్డీ ఇట్లా టచ్ చేసుకుని వస్తారు కదా వీళ్ళు, అవునా కదా? ఎప్పుడు చూసిన ఫోటోలు వీళ్ళే కనిపిస్తారు, అవునా కదా? సో వీళ్ళందరూ 4,000 PV అయితే మనకు 3,000 PV అనేది 30,000 PV అనేది ప్లస్ PV అయితే మీ ఇన్కమ్ అనేది ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ ఉంటుంది. బట్టలు చప్పట్లు అనుకుంటా. సో ఇక్కడ చిన్న లాజిక్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, కోర్ చేయడం సులభమా, 20 కోర్లు చేయడం సులభమా? ఏదీసి కోర్ చేయడం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్ చేయకుండా 20 మంది కోర్ చేయడం ఈ భూమి మీద నీ వల్ల కాని పనిది. నువ్వు కోర్ కాకుండా ఇతరు కోర్ చేయలేవు. ఈరోజు సక్సెస్ సీక్రెట్ ఏంటంటే, నేను ఈ బిజినెస్ మొత్తంలో మీ సక్సెస్ సీక్రెట్ ఏం సార్ అంటే, ఫస్ట్ పేరు రాసేది అప్లైను, రెండో పేరు రాసేది కోర్. అర్థమవుతుందా? సో మీరు ఒక్క కోర్ చేసి 20 మంది కోర్ చేసేది, అది 3 నెలల్లో చేస్తారో 6 నెలల్లో చేస్తారో మీ ఇష్టం. కానీ 1 lakh ఇన్కమ్ అనేది 3 నెలల్లో మీ ఇంటి ముందు ఉంటుంది. కానీ 20 మంది కోర్ చేయాలి. అది రెడీ? సో ఇది ప్లాన్ చేయండి. నెక్స్ట్ 3 వచ్చేసరికి మనకు 4 to 5 ప్లాన్స్ డే, 4 నుంచి 5 మందికి రోజు ప్లాన్ చూపించాలి. ఎట్లా చూపించాలంటే టెంపో మెంటాలిటీ, యాడ పడితే చూపించాలి. నీకు విషయం తెలుసా? నేను ఒక ఆయనకి 2019లో ఒకటి చెప్పిన ప్లాన్ చెప్పిన డాక్యుమెంట్ దగ్గరికి వెళ్తే, ఆయన వాళ్ళ నాన్నగారు ఒక 2 days బ్యాక్ చనిపోయారు కూడా. ఆయన సో చనిపోయారు అని పరామర్శించడానికి వెళ్తే, అక్కడ అప్పుడే శ్మశానంలో ఫ్రెష్గా సమాధి కడుతున్నాను అనమాట. సమాధి కడుతుంటే నేను వెళ్ళిన, అలా మామ ఇక్కడికి వచ్చేస్తాను. నేను ఏదో ఛాయ్ మనకు కేఫ్ దగ్గర పిలుస్తుండే మనకో చెప్పి వెళ్ళిన. సరే వెళ్ళేసరికి శ్మశానంలో కూర్చోబెట్టింది నన్ను. కూర్చోబెట్టి ఇక్కడ ప్లాన్ చెప్పమా అంటాడు. చెప్పమా ప్లాన్ అంటాడు. ఆయన జాయిన్ అయ్యాడు, వాళ్ళ తమ్ముడు చెప్పాలి ప్లాన్. 2 రోజులు అయితే మీ నాన్నగారు చెప్పు, లేదు చెప్పు, నువ్వు ఎట్లయినా చెప్పు. సో అక్కడ కూడా ప్లాన్ చెప్పిన, అర్థమవుతుందా? కమిట్మెంట్ అంటే అంత కమిట్మెంట్. సో అక్కడ చేసుకుని వచ్చిన తర్వాత 4 నుంచి 5 ప్లాన్స్. ఇది ఫుల్ టైం. పార్ట్ టైం అయితే మీరు ఖచ్చితంగా చేసినంత 2 to 3 ప్లాన్స్ చేయలేదా? 2 నుంచి 3 ప్లాన్స్. సో 2 నుంచి 3 ప్లాన్స్ కనుక మీరు చేస్తే మీకేమవుతుంది? సో ఆలోచించండి. 2 నుంచి 3 ప్లాన్స్, 4 to 5 ప్లాన్స్ చేద్దామా? అది రెడీ? సో ఎవరి గురించి చేయాలి? మన గురించి. సో కియా కార్ ఎవరికి కావాలి? మనకు కావాలి.
కావాలి? మనకు కావాలి. ఇల్లు ఎవరికి కావాలి? మనకు కావాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరికి కావాలి? మనకు కావాలి. ఐఫోన్ ఎవరికి కావాలి? మనకు కావాలి. ఐప్యాడ్ ఎవరికి కావాలి? మనకు కావాలి. పని మాత్రం మనం డౌన్లోడ్ చేయాలి. అట్లా చేస్తారబ్బా, పని మాత్రం డౌన్లోడ్ చేయాలి, డబ్బులు మాత్రం మనకు రావాలి. అట్లా వస్తుందా? ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసేసరికి నా అప్లైన్ ఇన్కమ్ 1,00,000. సో సార్ యొక్క ఇన్కమ్ బట్టి సార్ వర్క్ చేసుకుని సార్ ఇన్కమ్ ఇప్పుడు 3 లక్షలు ఉంది. 2 సంవత్సరాలు ఇప్పుడు 5.5 లక్షలు ఉంది నాది. నా డ్రీమ్ ఎంత అది, అర్థమవుతుందా? సో ఇక్కడ మీ యొక్క ఫాస్ట్కి మిమ్మల్ని ఆపేవాడు ఎవరు లేరు, కానీ అవకాశం పెద్దది. ఇక్కడ మీరు ఎంత ఫాస్ట్గా వర్క్ చేసుకోగలిగితే అంత ఫాస్ట్గా ఇన్కమ్ మీరు తీసుకోగలుగుతారు. సో మనకు 2 ప్లాన్స్ డెమో చేయకుండా డ్రెస్ కోడ్ లేకుండా ప్లాన్ చెప్తున్నా ప్లానే కాదు అది. మీరు డ్రెస్ కోడ్ లేకుండా, అది డ్రెస్ కోడ్ మీరు ఒకసారి అండి సార్. ఇప్పుడు నరేష్ గారికి ఇట్లా ప్లాన్ చెప్పడానికి బాగుంటుందా లేదా? అవునా? ఇట్లా ప్లాన్ చెప్తే బాగుంటుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి మీరు ఒకసారి మీరు సింపుల్ చిన్న ఎగ్జాంపుల్. ఇద్దరు రండి ఒకసారి. ఇద్దరు డౌన్లైన్ అప్లయన్స్ కదా. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్. సార్ కొత్త వ్యక్తి, సో సార్ తెలియదు, ఇంకా 12 రోజులు అవుతుంది. సో సారు ఇప్పుడు ఏం చదువుకోలేదు, ఈయన ఏం చదువుకోలేదు. ఈయన ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్, ఈయన కార్డియాలజిస్ట్. ఈయన ఏం చేసిండు, హాస్పిటల్కి వెళ్ళిండు. ఈయన ఆపరేషన్ చేద్దాం అనుకొని స్ట్రెచ్చర్ మీదకి వెళ్ళి చూస్తున్నట్టుకో, ఈయన చూసి ఆపరేషన్ చేయించుకుంటారు ఫస్ట్. సార్ 7వ తరగతి చదువుకున్నాడు, కానీ ఇట్లా వైట్తో వెళ్ళి ఇట్లా చూసినట్టుకో ఏమనిపిస్తుంది, ఇంట్లో ఆపరేషన్ చేయించుకున్నా లేదా? చదువు అక్కడ కనిపించట్లేదు, ఇక్కడ చదువు కనిపిస్తుంది, అవునా కదా? సో డ్రెస్ కోడ్ లేకుండా మీరు ప్లాన్ చెప్తున్నట్టే 57% ఫెయిల్యూర్ అవుతారు. సో అక్కడ మీరు అది చేయొద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. జస్ట్ సార్ వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి, కొత్త ఆయన కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చూపించిన. మన టీంలో అట్లా ఎవరు చేయరు. మీ డ్రెస్ కోడ్ లేకుండా మీరు ప్లాన్ చెప్తున్నారంటే మీరు ప్లాన్ చెప్పొద్దు. నాకు తెలిసి లేడీస్ అయితే వీళ్ళు భర్త వాళ్ళు మనకు పేరు ఉంటారు, అందంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా మనం 10 నిమిషాలు వెళ్ళేది 15 నిమిషాలు చేస్తారు, ఎలా తెలుసు కదా. సో వాళ్ళు భర్త అందంగా ఉంటారు, వాళ్ళు అలంకరించుకుంటారు. మగవాళ్ళకి ఏంటంటే మనమే రామదేవ్ బాబా లెక్క ఉంటే మనం ఏం చేస్తాం, అవునా కదా? మనం ఇంత పెద్ద గడ్డలు పెట్టుకొని ఇట్లా మనకు రామదేవ్ బాబా లెక్క మనమే ప్లాన్ చెప్పడానికి వెళ్తే ఎవరైనా వింటాడా? సో అక్కడ ప్లాన్కి వెళ్ళడం మా ఫస్ట్లో మాకు ఎలాంటిదంటే, మేము వెళ్ళిన ప్లాన్కి వెళ్ళగానే నేను జస్ట్ మా డౌన్లైన్ ఉన్నాడు, ఆ డౌన్లైన్ ఏంటంటే ప్లాన్ చెప్పమని చెప్పినా. నేను చెప్పగానే ఆయనకి ఆ సాక్స్ ఉంటుంది కదా, ఆ సాక్స్ బయటకు వచ్చింది, ఇట్లా ఊగుతుంది అనమాట. ఊగుతుంటే సార్ నెలకి 50,000 వస్తే ఈ బిజినెస్ ఇచ్చి మీరు ఏం చేస్తారు సార్ అని అడిగింది. ఏం లేదు, నెలకి 50,000 వస్తే ఫస్ట్ నీకు 4 జతలు సాక్స్లు కొంటామని చెప్పిండు. అర్థమవుతుందా? 4 జతలు సాక్స్ కొనిపిస్తారు అంటే ఎంత మాట అది. ఈ బిజినెస్ నుంచి నెలకి 50,000 వస్తే ఏం చేస్తారు సార్ అని అడిగితే ఒక్క మాటగా తెంపి పడేసాడా లేదా? సో మన డ్రెస్ కోడ్ వెరీ ఇంపార్టెంట్. 58% డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్. సో మనకు 4వ పాయింట్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకు 21 వీక్స్ ఫిజికల్ మీటింగ్స్. సార్ నేనేమనుకుంటే ఫ్రెండ్స్, ఏ వ్యక్తి కూడా లీడర్ అయిన వ్యక్తి కూడా మీటింగ్ రాకుండా లీడర్ అయిన వ్యక్తి ఎవరు లేరు. సో ఇంటి దగ్గర కూర్చొని క్రౌన్ అవుతాం అనుకుంటే కలలే వ్యక్తి, కలలే అయితే తప్ప మీరు క్రౌన్ ఎప్పటికీ కాలేరు. అర్థమవుతుందా? సో ఇంట్లో కూర్చొని మనము ఎటువంటిది ఏం చేయలేము. 4వది వచ్చేసరికి ఫిజికల్ మీటింగ్స్. ఒక్క మీటింగ్ మిస్ అయినా మనకు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక్క మీటింగ్ 18 మీటింగ్లు మీరు అటెండ్ అయ్యారు, 19వ మీటింగ్ మీరు అనుకోకుండా మీరు అటెండ్ కాలే, మళ్ళీ ఫస్ట్ స్టార్ట్. అర్థమవుతుందా? ఒక్క మీటింగ్ కూడా మిస్ కాకూడదు, ఎందుకంటే జీవితంలో మీకు అలవాటు అవుతుంది 21 మీటింగ్కి వస్తే. సో ఇంకోటి ఏంటంటే 90 రోజులు మనకు సిఈపి క్లబ్, 90 డేస్ సిఈపి క్లబ్. సో చాలా మందికి మార్నింగ్ 6 to బ్రహ్మ ముహూర్తం అంటే ఐడియా ఉంది ఎవరికైనా? మరి మార్నింగే చేస్తారు కదా, అవునా? సో మార్నింగ్ మనకు ఫ్రీ ఫాంటల్ కార్టెక్స్ అని ఒకటి ఉంటుంది మనకు మైండ్లో. ఏదైనా ఒక విషయం చెప్తే
మనకి ఈ టైంలో చెప్పినప్పుడు అది 4 టైమ్స్ కంటే ఫాస్ట్గా మన మైండ్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చెప్పేదానికంటే అప్పుడు చెప్తే 4 టైమ్స్ ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. అందుకే సిఈపి క్లబ్ 6 to 7 ఎందుకు పెట్టడం దానికే. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్. మనకి 90 days సిఈపి క్లబ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో డియర్ లీడర్స్, మనకు 90 days సిఈపి క్లబ్ కనుక మీరు ప్రతిరోజు ఉండాలి. సిఈపి మార్నింగ్ 6 to 7 మీటింగ్. సో మీరు ప్రతిరోజు నేనేమంటున్నట్టే ఒక రోజు తప్పించి రోజు కనీసం మాట్లాడాలి మీరు. సో మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ అనేవి బయటకు వస్తాయి. చేద్దామా? సో ఆరోజు వచ్చేసరికి గోవా అండ్ బాలి రావాలంటే ఖచ్చితంగా మనకు వచ్చేసరికి మన డిసెంబర్ వరకు క్రౌన్ అయ్యి ఉండాలి. సో గోవాకి అయితే ఆటోమేటిక్గా మీకు బాలికి రావచ్చు. ఎట్లా చేయొచ్చు చూడండి. మనకు 6 స్టెప్స్ ఉన్నాయి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 6. సో 6 స్టెప్స్లో మీకు స్టెప్స్ వచ్చేసరికి ఫస్ట్ 12,000తో కనుక బిజినెస్ స్టార్ట్ చేపిస్తే మనకి సో ఎంతమంది కావాలి? మనకి 15 మంది కావాలి. సో గోవాకి రావాలంటే ఏం చేస్తుంది మనకు? ఫస్ట్ వచ్చేసరికి మనకు 10,000 రూపాయల ప్రొడక్ట్ అనేది మనకు 4 months తర్వాత మనకు ఫ్రీ వస్తుంది. అవునా కదా? 4 కన్సిస్టెన్సీ. అవునా? 4 కన్సిస్టెన్సీలు వస్తాయి. రెండోది ఏంటంటే 10% ప్రొడక్ట్ ఫ్రీ. సో 1,200 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. అవునా? అండ్ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి 10 అంటే మన దీన్ని బట్టి 8% కమిషన్ వస్తుంది. 750 రూపాయలు గిఫ్ట్ వచ్చి వస్తుంది. సో ఓవరాల్ ఎంత బెనిఫిట్ వచ్చింది? సో 12,000తో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ విధంగా మనకు 15 మంది చాలు. అర్థమవుతుందా? సో మనకు ఇక్కడ ఓవరాల్ వచ్చేసరికి ఎంత మనకి బెనిఫిట్? సో మనకు వచ్చేసరికి 12,000. అంతేనా? 12,000 బెనిఫిట్ అనేది ఉంది. అర్థమవుతుందా? సో 12,000 అంటే ఇప్పుడు ఒకసారి అలా వచ్చింది. 4 months తీసుకున్నట్టు ఎంత మనకు పరిణామం? 48,000 రూపాయలు. ఇది 4 months కంటిన్యూగా తీసుకుంటే, లేదు ఈ మంత్ తీసుకుంటే మీకు వచ్చే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ గురించి చెప్పొచ్చు. కానీ 4 months తీసుకుంటే ఈ వచ్చే బెనిఫిట్ ఇది ఒక్కటి తప్ప ఇది ఎవ్రీ మంత్ వస్తుంది. ఇది ఎవ్రీ మంత్ వస్తుంది. అర్థమవుతుందా? సో అప్పుడు ఏమవుతుంది? 2,000 కాస్త 8,000 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 18,000 అవుతుంది మీకు. అర్థమవుతుందా? బిజినెస్ అంటే బెనిఫిట్ ఉంటే చేయాలి. అవునా? మనకు వ్యాపారస్తులు ఎట్లా లెక్క పెడతారు? లాభం అని లెక్క పెడిన తర్వాత 2, 3, 4, 5 అంటారు. అవునా? మన లాభం లేకపోతే ఏదైనా చేయాలా? లాభం మనము బిజినెస్ స్టార్ట్ చేయించినప్పటి నుంచి చేయించండి. సో ఇది ఫస్ట్. రెండోది వచ్చేసరికి 5,000తో బిజినెస్ స్టార్ట్ చేయించాలనుకోండి. 4 ఎంతమంది కావాలి? 30 మంది కావాలి. 30 మంది అంటే ఎంత? మనకు ఫస్ట్ వచ్చేసరికి 500 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. సో 5% కమిషన్ వస్తుంది. తర్వాత మనకు వచ్చేసరికి 4 months తర్వాత మనకి ఎంత? 3,750 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. బాగుందా? సో మనకి ఎంత ఓవరాల్ వచ్చేసరికి 4,000 ఎంత బెనిఫిట్? 4,250 రూపాయలు బెనిఫిట్ అనేది వచ్చింది. అవునా? సో ఈ విధంగా మనం ప్లాన్ చేయొచ్చు గోవాకి. తర్వాత 3వ స్టెప్ కూడా ఉంది. ఈ 3వ స్టెప్ ఏంటంటే మనకు 4,000తో బిజినెస్ స్టార్ట్ చేయించాలనుకోండి. 4,000తో స్టార్ట్ చేపిస్తే మీకు ఎంతమంది కావాలి? 35 మంది కావాలి. సో మీకు వచ్చే బెనిఫిట్ ఎంత? ఫస్ట్ 400 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. తర్వాత 2,500 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. సో మీకు ఎంత? 2,900 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. 4,000తో బిజినెస్ స్టార్ట్ చేపిస్తే మనకి ఎంతమంది కావాలి? గోవాకి 35 మంది కావాలి. చేయొచ్చా? సో అర్థమవుతుందా? సో మనకు ఇష్టంగా కోరుకునేది అదృష్టం, బలంగా కోరుకునేది భవిష్యత్తు. మీరు ఇష్టంగా ఏది కోరుకుంటే అదే వస్తుంది. అవునా కదా? 1,00,000 రూపాయలు లాటరీ తగలాలన్నా కష్టపడి సంపాదించిన రూపాయితో కొన్న దాంతో మాత్రమే మనకు 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. అవునా కదా? సో ఇక్కడ మనం ఏం చేస్తే సంపాదించాలి? మనము గోల్తోని. సో ఇక్కడ నెక్స్ట్ 4వది వచ్చేసరికి ఏంటంటే మనకు 3,000తో బిజినెస్ స్టార్ట్ చేయించాలనుకో. సో 100 PV స్టార్ట్ చేపిస్తే మనకి ఎంత? మనకు వచ్చేసరికి 50 మంది కావాలి. 50 మంది అంటే ఎంత? ఫస్ట్ 300 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. అండ్ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. తర్వాత 2,500 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది 4 months తర్వాత. సో మనకు ఓవరాల్ ఎంత వస్తుంది? మన బెనిఫిట్ ఎంత వస్తుందండి? ఎంత వస్తుంది? 2,800 రూపాయలు మనకు బెనిఫిట్ వస్తుంది.
సో ఈ విధంగా స్టార్ట్ చేయొచ్చా లేదా? సో అర్థమవుతుంది కదా. సో ఇది 4వది. 5వది వచ్చేసరికి మనకు చాలా ఫెంటాస్టిక్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. ఈరోజు కరోనా సిచ్యువేషన్లో మళ్ళీ కేసులు పెరుగుతున్నా లేవా? ఎంతమంది వ్యాక్సినేషన్ వేసుకున్నారు? వ్యాక్సిన్ ఎంతమంది వేసుకున్నారా? వేసుకోలే? సరే, వేసుకున్న వాళ్ళకి ఓకే. వేసుకోని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో నేను ఒక మాట చెప్తే చూడండి, ఎవరికి వేసుకునే వాళ్ళకి వస్తుంది, వేసుకునే వాళ్ళకి వస్తుంది. వేసుకునే వాళ్ళకి 99% రావట్లేదు. వేసుకునే వాళ్ళకి 100% రావడానికి ఛాన్స్ ఉంది. సో దానికి మనం ఏం చేయలేము. సో నేను ఎయిర్ ప్యూరిఫైయర్ కనుక పెట్టగలిగితే 99.9% మీకు కరోనా మీకు దరి చేరదు. ఎందుకంటే దాని డెమో చూస్తే మీరు మిస్మరైజ్ అవుతారు. ఒక్కసారి ఎయిర్ క్వాలిటీ టెస్ట్ మిషన్ కనుక తీసుకుని వచ్చి పెడితే ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరము, కరోనా వచ్చిన వాళ్ళకి కనుక ఎయిర్ ప్యూరిఫైయర్ పెడితే అది మొత్తుకుంటుంది. కిక్కి కిక్కి అని మొత్తుకున్నట్లుగా శబ్దం చేస్తూనే ఉంటుంది. అట్లా శబ్దం చేస్తుంది. అర్థమవుతుందా? ఒక్కసారి విండ్ ఎక్కువ వచ్చేస్తే మనకు చూపిస్తుంది. మనకి ఈరోజు ఐసోలేషన్ వార్డులో ఏ ఒక్క హాస్పిటల్లో కూడా వాడకుండా ఎయిర్ ప్యూరిఫైర్ లేదు. అట్లాంటి మన ఎయిర్ ప్యూరిఫైర్ మనకి. సో మనకు ఇట్లా 9 ఎయిర్ ప్యూరిఫైర్స్ మనం ప్లాన్ చేయగలిగితే మనకు 1000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 1000 రూపాయలు ప్రొడక్ట్ వచ్చి ఫ్రీ వస్తుంది. 680 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మనకు ఎంత ఓవరాల్గా 2680 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. 9 మంది కనుక మనకి ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాన్ చేసుకోగలిగితే గోవా ప్లాన్ చేయొచ్చు. చేద్దామా? 6వది వచ్చేసరికి సో 7 వాటర్ ప్యూరిఫైర్స్. సార్ వాటర్ ప్యూరిఫైర్స్ సార్ బయట వాటర్ ప్యూరిఫైర్ కొన్న 5000 దొరికింది సార్, కొనుక్కున్నా సార్. 10,000 దొరికింది సార్, కొనుక్కుంటాను. రోడ్డు మీద బయట మనకు 150 రూపాయలకి 100 రూపాయలు బిర్యానీ దొరుకుతుంది కదా. ఆ బిర్యానీ దొరికినప్పుడు మనకి చాలా సార్ తక్కువ కాస్ట్కి బిర్యానీ దొరికింది సార్. చాలా మందికి లోపల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతుంది. మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ బిర్యానీ తిన్న తర్వాత చెక్ చేయండి. బయట బిర్యానీ ఏదైతే చేస్తారో తాడు ఒకసారి వేడి చేసిన తర్వాత రెండోసారి వేడి చేసిన తర్వాత రెండోసారి వాటర్ ఎక్కడ 5 స్టార్ వాటర్. 5 స్టార్ వాటర్ నుంచి కాకా వాటర్కి వస్తుంది. కాకా వాటర్ నుంచి మామూలు వాటర్కి వస్తుంది. అది వాటర్ కాదు. అర్థమవుతుందా? మీరు కనుక మిర్చి తినేసి వెళ్ళండి, ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఇట్లా బొడుకులు బయటకు వస్తాయి. సార్ ఏమనుకుంటారంటే బాడీలో హీట్ అయిపోయింది సార్. హీట్ అయిపోలే, మీరు విషాన్ని మీరే లోపల వేసుకున్నారన్నట్టు లెక్క. అర్థమవుతుందా? తీసుకుంటే క్వాలిటీ. మన ఎయిర్ ప్యూరిఫైర్ ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మన ఎయిర్ ప్యూరిఫైర్ ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లలకి గట్టిగా దగ్గిన వాళ్ళు లేదు. నేను దగ్గర సందర్భం లేదు, తుమ్మిన సందర్భం లేదు. అట్లాంటి వాటర్ ప్యూరిఫైర్. ఎందుకంటే మనది డిస్ట్రప్టర్ వాటర్. టీడీఎస్ వచ్చేసరికి మనకు 130 కంటే టీడీఎస్ తక్కువ ఉండదు. టోటల్ డిసాల్వ్ సాలిడ్స్. తర్వాత pH లెవెల్ 7.2 ఉంటుంది. ఆల్కలైన్ వాటర్. ఇది డిస్ట్రప్టర్ వాటర్. డిస్ట్రప్టర్ వాటర్ అంటే ఏది ఎక్కడ విన్నారా పేరు? ఎక్కడ విన్నా సార్ డిస్ట్రప్టర్ వాటర్ అని? జ్వరం చూస్తే అంటే ఎక్కించుకుంటారు కదా, ఏంటది? అది డిస్ట్రప్టర్ వాటర్ అంటే 600 రూపాయలు ఉంటుంది లీటర్. అర్థమవుతుందా? బ్రాండెడ్ అయితే 1 లీటర్ 600 రూపాయలు ఉంటుంది. అది మనకు వాటర్ రూపంలో ఇచ్చే వాటర్ ప్యూరిఫైర్ మన దగ్గర ఉంది. అర్థమవుతుందా? సో అట్లాంటి వాటర్ ప్యూరిఫైర్ మనము తీసుకోవడానికి పెట్టుకుంటుండాలి. మనకు అర్థం ఇది రాసి పెట్టుండాలి. ప్రోడక్ట్ వాడాలంటే వెస్టీజ్ ప్రోడక్ట్ వాడాలని రాసి పెట్టుండాలి. అట్లాంటి ప్రోడక్ట్ మనది. ఎందుకంటే సెల్ల నుంచి మనకు చాలామంది ఈరోజు గ్యాస్ ట్రబుల్ దగ్గర నుంచి కానీ, మోకాల నొప్పుల నుంచి కానీ, చాలామంది థైరాయిడ్ ప్రాబ్లం నుంచి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది రిలీఫ్ అయ్యారా లేదా? వాళ్ళు అయ్యారు కాబట్టి ఈరోజు బిజినెస్ చేస్తున్నారు. చాలామంది భూమి మీద లేరు, వాళ్ళు చెప్పినప్పుడు వినలే. ఈరోజు కరోనా వెళ్ళిపోయింది అంతే. అర్థమవుతుందా? చాలా ఫ్యామిలీలో, మన డిస్ట్రిక్ట్ ఫ్యామిలీలో చెప్పినప్పుడు వినలే. వాళ్ళ పేరు ముందు కీర్తి చేసేమని వచ్చింది. అర్థమైందా? వాడిన వాళ్ళు ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. సో అంత ఎఫెక్టివ్ ప్రోడక్ట్ మనది. సో వాటర్ ప్యూరిఫైర్ కనుక మనం ప్లాన్ చేస్తే 7 అంటే మనకు వచ్చేసరికి ఎంత? మనకు 1500 రూపాయలు క్యాష్ బ్యాక్. సో 1500 రూపాయలు మనకు ప్రోడక్ట్ వచ్చి వస్తుంది. 1500 రూపాయలు మనకు వచ్చేసరికి క్యాష్ బ్యాక్ వస్తుంది.
4,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. సో ఓవరాల్ ఎంత అంటే మనకు 7,080 రూపాయలు బెనిఫిట్ అనేది వస్తుంది. సో అర్థమైందా? ఈ 6 విధాలుగా మీరు గోవా ప్లాన్ చేయొచ్చు. సార్ గోవాకి వస్తే ఏం చేయొచ్చు సార్? ఏం లేదు, 2 లక్షల ఇన్కమ్ ఉందని పే చేస్తాం మనం. సార్ రమేష్ సార్ 2 లక్షలు ఇచ్చి అది జర కళ్యాణ్ జ్యువెలర్కి వెళ్ళా 4 తులాలు తీసుకుంటా కొనుక్కొని తీసుకొని రావా అనుకుని అంటారా సార్ మేడం అయితే. అవునా? ఇప్పుడు మన మేడం చెప్పిన కారు అంటున్నా వెళ్ళి తీసుకోమంటే గాజులు కొనుక్కొని వచ్చింది. అర్థమవుతుందా? లైఫ్లో నేను ఎప్పుడు ఆమె కొంటాను ఆశ వదిలేసుకుంది అనమాట. అట్లాంటిది ఏదో 5 నిమిషాల్లో కొనుక్కొని రామని చెప్పి అంతే, 5 నిమిషాలు టైం ఇచ్చిన. అర్థమవుతుందా? సో అలాంటి లెవెల్కి ఒక ఆర్డినరీ స్టేజ్ నుంచి ఎక్స్ట్రాడినరీ స్టేజ్కి వచ్చినామంటే కారణం ఏంటంటే కోర్. ఈ రోజుకి కోరే మేము, ఇప్పటికీ కోరే ఉన్నాం కాబట్టి బిజినెస్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కూడా నా బ్యాగ్ ఓపెన్ చేయండి, నాకు తెలియకుండా ఓపెన్ చేయండి. దాంట్లో సోప్ ఉంటుంది, సబ్బు ఉంటుంది, పేస్ట్ ఉంటుంది. ఏంటి సార్ 5 లక్షలు తీసుకునే వాళ్ళు మీకు సోపు, సబ్బు, షాంపూ, పేస్ట్ బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతానంటే ఆ సోపుల నుంచే నాకు కారు వచ్చింది. ఆ సోపుల నుంచి 5.5 లక్షల ఇన్కమ్ వచ్చింది. ఆ సోపుల నుంచి 22 మంది కారు వచ్చింది. ఆ సోపుల నుంచి 52 మంది ఇప్పుడు కారు తీసుకోబోతున్నారు. ఆ సోపుల నుంచి 89 లక్షల లాస్ట్ మంత్ టర్న్ చేసినాను. అర్థమవుతుందా? సో మనము ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి వెళ్తున్నామని మర్చిపోవద్దు. సో ఏ రోజుకైనా నాకు ఒక సక్సెస్ సీక్రెట్ ఎస్టీలో చెప్పగలిగేది ఒకటే అండి, గోల్. సో మీరు ప్లాన్ చేయండి. ఏం సార్ ఇందులో ఏం చేయాలంటే సింపుల్, యు ఆర్ బెస్ట్ ఎఫర్ట్ మీరు ఇవ్వండి, బెస్ట్ ఎఫర్ట్. సో మనకు ఒక గ్రంథంలో ఒక అద్భుతమైన ఒక స్టోరీ ఉంటుంది భగవద్గీతలో, చాలా పవర్ఫుల్ స్టోరీ. అదేంటంటే ఒక గువ్వ ఉంటుంది. గువ్వ ఐడియా ఉందా? చిన్న పక్షి లాంటిది అనమాట. పక్షి అంటే మనకు స్పారో, పిచ్చుక ఇక్కడ కొంతమంది గువ్వ అంటారు దాన్ని. ఈ పిచ్చుక ఏం చేస్తుందంటే కొన్ని గుడ్లు పెడుతుంది. పిల్లలు వస్తాయి. పిల్లలు వచ్చిన తర్వాత సముద్రం దగ్గరలో ఉంటుంది చెట్టు. ఆ చెట్టు మీద ఒక గూడు ఉంటుంది. ఆ గూడులో పిల్లలు పెడుతుంది. పిల్లలు పెట్టిన తర్వాత అనుకోకుండా ఒక అల వస్తుంది. ఏం చేస్తుంది? తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ గుడ్లు మొత్తం, ఆ పిల్లలు మొత్తం తీసుకుని వెళ్ళిపోతాయి. తీసుకుని వెళ్ళిపోగానే పిచ్చుకొస్తుంది, చూసిన తర్వాత జరిగినట్టు తెలుసుకున్న తర్వాత ఒకటే ఏడుస్తుంది, బావురమంటుంది, అరుస్తుంది, కోపడుతుంది, ఎన్నో రకాలు చేస్తుంది. అయితే సముద్రం దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నాకు అనుకోకుండా నాకు పిల్లలు ఈ భూమి మీద నా పిల్లలైతే ఏదైతే ఉన్నారో చాలా శక్తిమంతులు, అలాంటి వాళ్ళు నాకు కావాలి. రకరకాలుగా ఆమె ప్రాధాన్యపడుతుంది, బతిమలాడుతుంది, చాలా రకాలుగా అరుస్తుంది. అన్ని రకాలు చేసిన సముద్రమే ఉంటుంది నా సృష్టి రహస్యం. నేను నా ఆలోచన తీసుకుని వెళ్ళిపోతే నేనేం చేయలేను. అంటే ఇక మనకు ఎన్నిసార్లు చెప్పినా వినదు. సముద్రంకి ఎన్నిసార్లు చెప్తుంది, ప్రాధాన్యపడుతుంది, చాలా బాధపడుతుంది, అయినా కానీ వినదు. సో నా ఆలోచన నేను తీసుకొని వచ్చేసి నేనేం చేయలేను అని చెప్పగానే అప్పుడు ఇమీడియట్గా దానికి ఆలోచన వస్తుంది. అప్పుడు అంటది, ఒకవేళ కనుక నువ్వు నా పిల్లలు కనుక తిరిగి ఇవ్వలేదనుకో, నేను నీ సముద్రం మొత్తాన్ని ఎండగొట్టి నేను నా పిల్లలు తీసుకుంటా, సముద్రాన్ని మొత్తం ఎండగొట్టి పిల్లలు తీసుకుంటాను అనగానే ఆమెకి కొత్తగా కదా మాట. సరే సముద్రం కదా, అంటే సముద్రం ఎండగొట్టడం అంత ఈజీ కాదు. ఒక పిచ్చిగా సముద్రం ఎండగొట్టడం ఏందబ్బా అని చెప్పి ఆలోచిస్తుంటారు. ఈ తమాషా ఏదో మనము చూద్దామని అనుకుంటుంది. అనుకున్న తర్వాత చాలా మంది పక్షులు, జంతువులు అన్నీ చూస్తాయి. ఏందబ్బా ఈ తమాషా చూద్దాం. కొన్ని నవ్వడానికి వస్తాయి, కొన్ని ఏందో చూద్దాం అనుకుని వస్తాయి, కొన్ని వస్తాయి అనమాట. వచ్చే క్రమంలో పక్షి ఆ పిచ్చికి ఏం చేస్తుంది, నెమ్మదిగా ఎగురుకుంటూ సముద్రంలో నీరు తీస్తుంది, ముక్కుతో కలుచుకుంటుంది. ఆ నీరు తెచ్చి ఇసుకలో ఇస్తుంది. మళ్ళీ జస్ట్ ఇట్లా వచ్చి ఎగురుకుంటూ వచ్చి మళ్ళీ నీరు కలుసుకుంటూ ఇసుక వేస్తుంది. ఇట్లా చేస్తుంటది అనమాట. చేస్తుంటే చాలా చూస్తుంటారు, చాలా జంతువులు చూస్తుంటే ఇట్లా వెళ్తూ ఈ విషయం అంతా గరుత్మంతుడు దగ్గరికి. సో మనకు విష్ణు వాహనం గరుత్మంతుడి దగ్గరికి ఈ విషయము ప్రాప్తుంది, వెళ్ళిపోతుంది అక్కడికి. అరే ఏంది ఒక
ఒక పిచ్చికేంది సముద్రం వెళ్ళిపడడం ఏందమ్మా అని చెప్పి అనుకునేసరికల్లా అప్పుడు గరుత్మంతుడు వస్తాడు. వచ్చిన తర్వాత వచ్చి సముద్రం అడుగుతాడు, ఏందో ఆ పిల్లలే కదా ఇచ్చేసేరారు, 4 పిల్లలే కదా, 4 పిల్లలు ఇచ్చేస్తారా అనుకుంటే అప్పుడు సముద్రం ఏమంటది, స్వామి అది నా సృష్టి రాజు, నేను ఏం చేయలేను, నాకు అలా వస్తుంది అలా తీసుకుని వెళ్ళిపోతుంది, నేను దాన్ని ఏం చేయలేను అని చెప్పి అనేగానే అప్పుడు ఏమంటాడంటే, నువ్వు ఒకవేళ కనుక ఆ పని నువ్వు చేయలేదు అంటే, ఒకవేళ కనుక వాళ్ళ పిల్లలు కనుక నువ్వు ఇవ్వలేదనుకో, నేను ఒక్క గుడ్డితో ఎండగొడతా. సో ఒక్క గుడితో ఎండగడతానంటే అప్పుడు అంటే ఇప్పుడు మనకి గర్భమంతుడు ఎవరైతే ఉన్నారో ఒక్కటే గుడికి ఎండగొట్టగలుగుతాడు. సో నా గురించి నీకు తెలుసు కదా, ఎందుకంటే నేను వెరీ పవర్ఫుల్, సో నీకు ఎండగొడతానని చెప్పి అనగానే ఇమీడియట్గా సముద్రం తీసుకుని వచ్చి వాళ్ళ పిల్లల్ని మనకి పిచ్చికి ఇచ్చేస్తారు. సో పిచ్చికి ఇచ్చేసిన తర్వాత అందులో కింద మోరల్ ఏం రాసిపడి ఉంటుందంటే, మీ బెస్ట్ ఎఫర్ట్ మీరు ఇవ్వగలిగితే దేవుడి సైతం మీకు సహకరిస్తాడు. మీరు చేసే పని మీకు సంబంధం లేదు, మీరు ఎట్లా ఉన్నారు కదా, మీకు బెస్ట్ ఎఫర్ట్ మీరు ఇవ్వండి. ఇక్కడ ప్రెస్టీజ్లో మీ బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వండి. సో మీకు దేవుడి సైతం మీకు సహకరిస్తాడు. అది ఏ రూపంలో తెలియదు మనకి, అర్థమవుతుందా? సో ఓన్లీ నమ్మకం పెట్టుకొని వర్క్ చేయండి, నమ్మకమే జీవితం, అవునా కదా? సో నమ్మకం ఎట్లా ఉంటుందంటే, నాటిన విత్తనం నాటింది, ఏ విత్తనం నాటితే ఆ వృక్షమే మనకి పుడుతుంది, అర్థమవుతుందా? సో ఈ బిజినెస్లో నేను క్రౌన్ అయిపోతాను, నేను డియూసీడ్ అవుతాను, ఆయన ఫైనాన్స్ తీసుకుంటానంటే దానికి తగ్గట్టు నమ్మకాన్ని కూడా అంత పెంచుకోండి. మీరు ఎంత స్ట్రాంగ్ మీ డ్రీమ్ చేశారనేది ఇంపార్టెంట్, కానీ ఎంత బిగ్ డ్రీమ్ చేశారనేది ఇంపార్టెంట్ కాదు. చాలా మంది బిగ్ డ్రీమ్స్ ఉంటాయి, బిగ్ డ్రీమ్ కాదు కావాల్సింది, స్ట్రాంగ్ డ్రీమ్ ఇంపార్టెంట్. సో అర్థమవుతుందా? ఆల్రెడీ సో ఆల్రెడీ 9:30 అవుతుంది. సో మనకి సెషన్ ఎంతటితో సెండ్ చేద్దాం. థ్యాంక్ యూ. సో వెరీ డియర్ లీడర్స్, సో వెరీ ఇంపార్టెంట్. సో సారు చాలా అద్భుతమైన విషయం గుర్తు చేశారు. 12వ తారీఖున ఒక అద్భుతమైన ఒక సెషన్ జరుగుతుంది నెక్స్ట్ మంత్ మనకు. ఆ సెషన్ ఏంటంటే, సార్ ఎల్ఓబి ఎట్లా చేయాలి సార్ డైరెక్ట్ బోనస్ ఎట్లా చేయాలి సార్ లావణ్య శ్రావణి మనకు ఫోన్ చేసి, సార్ నాకు ఈ ఎల్ఓబి ఎట్లా మేడం రావాలి, గౌతమ్ సార్ ఫోన్ చేసి ఎల్ఓబి ఎట్లా రావాలి, మధుగౌరి సార్ ఫోన్ చేసి, సార్ ఎల్ఓబి నాకు ఈ మంత్ వస్తే ఎట్లా అవుతుంది సార్, బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తే ఎట్లా అవుతుంది సార్, ఇవన్నీ అడుగుతారా లేదా సార్, ఫారెట్ తీసుకుని అడుగుతారా లేదా? సో మనకు ఒక కంపెనీ ట్రైనర్ ఇచ్చి మనకు 12వ తారీఖున ఒక 1 డే సెషన్ జరుగుతుంది, విత్ లంచ్తో మనకు జరుగుతుంది. సో అక్కడ 12వ తారీఖు జరుగుతుంది, కానీ సీట్స్ మాత్రం లేవు, అక్కడ అట్లాంటి ఫంక్షన్ జరుగుతుంది. మనకు కంప్లీట్ తెలుగులో ఉంటుంది, ఆ ట్రైనర్ వచ్చి కంప్లీట్ తెలుగులో మాట్లాడుతుంది, అంత తీస్తారు. సో మనకు 10 to ఈవినింగ్ వరకు జరుగుతుంది, 1 డే సెషన్ ఉంటుంది. సో 1 డే సెషన్ మీరు అక్కడ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్, అసలు వెస్టీజ్లో ఎందుకు చేయాలి, వెస్టీజ్లో కెరియర్గా ఎందుకు చేయాలి, మీకు ఈ బిజినెస్లో మీకు వచ్చే ఎక్కువ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతున్నాయో అన్నిటికీ సమాధానం చెప్పగలిగే ఒకే ఒక్క ఆన్సర్ సెషన్ ఏంటంటే అక్కడ సొల్యూషన్ మీకు దొరుకుతుంది. దట్ ఈస్ విఐపి వెస్టీజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్. అక్కడ 250 రూపాయలు టికెట్ ఉంటుంది. మీరు ఇమీడియట్ అప్లైకి ఫోన్ చేసి కలెక్ట్ చేసుకోండి. ఎవరు మీకు మధుగౌడ్ సార్ అయితే మధుగౌడ్ సార్, మన భాస్కర్ సార్ అయితే భాస్కర్ సార్, మన రామచంద్ర సార్ అండ్ నెక్స్ట్ మన గౌతమ్ సార్, ఎవరికైనా మీరు ఫోన్ చేసి ఇమీడియట్గా మీ టికెట్ బుక్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. సార్ టికెట్స్ లేవంటుండే కదా అనుకోనంటే, నేను ఒక 10 టికెట్స్ ఇచ్చిన, ఇక్కడ ఇయరే 10 టికెట్స్ ఇచ్చిన, సార్ ఈ 10 చాలా సార్ అన్నారు, కానీ హాల్ చాలా చిన్నది, అర్థమవుతుందా? ఆల్రెడీ టికెట్స్ లేవు. ఒకవేళ మీరు ఇమీడియట్గా 2 డేస్లో కానీ మీరు ప్లాన్ చేయగలిగితే ఏమైనా ఇంకా ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అన్నట్టు ఉంటుంది. సో వెస్టీజ్లో పవర్ ఏంటనేది మీకు తెలుస్తుంది. సో ఆల్ ది బెస్ట్ లీడర్స్. సో ప్రతి ఒక్కరు టికెట్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది పోస్ట్.